కోలవెన్ను నిండైన పచ్చదనానికి, పాడి పంటలకు, సిరి సంపదలకు నిలయం. అలాగే స్వాతంత్ర సమరయోధులకు, కళాకారులకు, ఉన్నతస్థాయి ఆలోచనాపరులకు కూడా ఆలవాలం ఈ కోలవెన్ను. కోలవెన్ను అంటే కోట్లు, లక్షలు, వేలు, నూర్లు అని మాత్రమే కాదు, కోరినంతనే లక్షల మందికి వెలుగులు అందించే నుడికారం ఈ కోలవెన్ను. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో ఉన్న ఈ చిన్ని గ్రామం కృష్ణా జిల్లా స్వాతంత్రోద్యమ స్ఫూర్తికి, ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తుల్ని దేశాభివృద్ధికి అందించిన దాతృత్వానికి దర్పణం ఈ కోలవెన్ను. కోలవెన్ను గ్రామంలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించి, కుటుంబం మొత్తం స్వాతంత్రోద్యమంలో పాల్గొని అందరికీ బాసటగా నిలిచిన కుటుంబం కాకుమాను వారిది. ఈ కుటుంబంలో పుట్టి కృష్ణా జిల్లా గ్రామ పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూనే స్వాతంత్రోద్యమాన్ని తన తరం వారికి, తర్వాత తరాల వారికి అందించిన మహనీయులు స్వర్గీయ శ్రీ కాకుమాను లక్ష్మీనారాయణ గారు. శ్రీ కాకుమాను లక్ష్మీనారాయణ సౌభాగ్యవతి పుణ్యదంపతులకు 1956 జూన్ 26వ తేదీన కోలవెన్ను గ్రామంలో చివరి సంతానంగా జన్మించారు శ్రీ కాకుమాను రాంబాబు గారు. రాంబాబు గారు తన కుటుంబ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని కర్తవ్య నిర్వహణలో రాజీలేని పోరాటం చేసి అలుపెరుగని యోధుడిగా ఎన్నెన్నో మైలురాళ్లను నిర్మించి ప్రస్తుతం తన 60వ ఏట పదవీ విరమణ ద్వారా భావితరానికి అవకాశం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. వారి జీవితంలోని కొన్ని ముఖ్య సంఘటనల సమాహారమే ఈ చిన్ని దృశ్యమాలిక. 1975లో ప్రముఖ సినీ నిర్మాత, మూవీ మొఘల్, కీర్తిశేషులు శ్రీ డి రామానాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన ఈ విఘ్నేశ్వరాలయం నిత్య పూజలతో, వార్షిక ఉత్సవాలతో అలరారుతూ కోలవెన్ను గ్రామ శోభను తెలుపుతుంది. కోరిన కోర్కెలు తీర్చే ఈ విఘ్నేశ్వరుని దర్శించిన రామానాయుడు గారు తమ సంస్థ నిర్మించే అన్ని చిత్రాల ప్రారంభంలో ఈ విఘ్నేశ్వరుని విగ్రహాన్నే చూపించేవారు. మరెన్నో ప్రముఖ దేవాలయాలకు నిలయమైన కోలవెన్నులో ఎంతో మహిమాన్వితమైన 150 సంవత్సరాలకు పైబడిన చరిత్రగల శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ఉంది. ఊరికి రక్షణగా గ్రామం మొదట్లో ఉన్న ఈ శివాలయానికి మన రాంబాబు గారి కుటుంబానికి అవినాభావ సంబంధం ఈనాటిది కాదు. అలాగే కాకతీయ రాజులచే 1000 ఏళ్ల క్రితమే నిర్మించిన ఈ చెన్నకేశవుని ఆలయం మహిమలు కూడా కోలవెన్ను గ్రామాన్ని జిల్లాకే కాదు రాష్ట్రానికే ప్రముఖ గ్రామంగా మార్చివేశాయి. ఈ ఆలయంలోని శ్రీ చెన్నకేశవ స్వామి విగ్రహం హరిశ్చంద్ర మహారాజు కాలం నాటిదని చరిత్రకారులు అంటున్నారు. ఈ సాలగ్రామ శిల ఎత్తు 5 అడుగులు. కృష్ణా జిల్లాలోనే ఇంత ఎత్తున్న విగ్రహం మరెక్కడా లేదు. కాకతీయ సామ్రాజ్ఞి రాణి రుద్రమదేవి దర్శించుకున్న ఈ ఆలయాన్ని రుద్రమదేవి తాతగారు శ్రీ కాకత గణపతి వారిచే పునరుద్ధరించబడినదని చరిత్ర చెబుతోంది. ఇప్పుడు మనం చూస్తున్న 36 ఎకరాల చెరువు కోలవెన్ను గ్రామానికే తలమానికంగా మత్స్య సంపద ద్వారా గ్రామానికి ఆదాయాన్ని అందిస్తున్నది. మనం ఇప్పటి వరకు కాకుమాను రాంబాబు గారి కుటుంబం ద్వారా సంరక్షింపబడి ఎందరో మహనీయుల వలన పునరుద్ధరణ, పాలన, పోషణకు నోచుకున్న కట్టడాల్ని చూశాం. కానీ ఇప్పుడు చూస్తున్న రామాలయం కాకుమాను రాంబాబు గారి తాతగారు శ్రీ కాకుమాను రామయ్య చౌదరి గారిచే నిర్మించబడినది. ఈ ఆలయ నిర్మాణానికి పూర్వం శ్రీరాముని భక్తులైన శ్రీ కాకుమాను రామయ్య చౌదరి గారికి మూర్ఛవ్యాధి ఉండేదట. కొంతకాలానికి ఆ వ్యాధి ముదురుతూ ఉండగా జగదానందకారకుడైన శ్రీరాముడు రామయ్య చౌదరి గారి కలలో కనిపించి ఒక ఆకును చేతితో తాకకుండా నోటితోనే మొక్క నుండి అందుకుని తినమని చెప్పి అదృశ్యమయ్యారట. తెల్లవారుతూనే వచ్చిన ఆ కలకి ప్రతిస్పందించిన రామయ్య గారు ఆ ఆకులు తిన్నారట. ఎందరో వైద్యులకి లొంగని ఆ వ్యాధి తగ్గిపోయిందట. అందుకు ప్రతిఫలంగా రామాలయం లేని కోలవెన్ను గ్రామంలో వెంటనే రామాలయం కట్టించి 3 ఎకరాల పొలాన్ని గుడిమాన్యం కింద ఇచ్చారట. కొంతకాలం తర్వాత ఈ దేవాలయం పునరుద్ధరించబడినది. మా తాతగారండి మూర్చుండేది. తర్వాత రాములు గారు కల్లోకి వచ్చి పలానా చెట్టు దగ్గర పసరుంది తాగండి తగ్గిపోతుంది అన్నారు. అలాగే తాగాడండి. తాగిన తర్వాత మూర్చిపోయింది. అప్పుడు భద్రాచలం వెళ్ళి భద్రాచలంలో చెట్టు కింద ఉంటే రాములు గారు విగ్రహాలు తీసుకొచ్చి గుడి కట్టించారు.
ఆ గుడికి 3 ఎకరాల పొలం ఇచ్చారు. మా నాన్న రాజకీయాల్లో తిరిగేవాడండి. స్వాతంత్ర సమయోధుల్లాగా తిరిగి ఆస్తి కూడా కొంత పోగొట్టుకున్నాడు. గాంధీ గారు చనిపోయినప్పుడు నేను కూడా చనిపోతానని గాంధీ గారు శవం దగ్గరికి వెళ్ళిపోయాడండి. కోలవెన్ను గ్రామంలో ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమాలు, సీతారామ కళ్యాణం, గణేష్ ఉత్సవాలు, హరికథలు, బుర్రకథలు, నాటకాలు మనకి ఇక్కడ కనిపిస్తున్న మండపాలలోనే జరుగుతాయి. ఈ మండపాలలో ఒకదాన్ని శ్రీ కాకుమాను రామయ్య చౌదరి గారు నిర్మించారు. ఇక్కడ చూస్తున్న గాంధీ మహాత్ముని విగ్రహానికి, స్వాతంత్రోద్యమానికి, కాకుమాను వారి కుటుంబానికి ఒక అనుబంధం ఉంది. స్వాతంత్రోద్యమ కాలంలో గాంధీజీ కోలవెన్నుకు వచ్చి ఇదే కూడలిలో ప్రసంగించినందుకు గుర్తుగా ఇక్కడ ఆ కాలంలోనే గాంధీ బొమ్మను నిర్మించటం జరిగింది. ఈ విగ్రహానికి రాంబాబు గారి తండ్రిగారైన కాకుమాను లక్ష్మీనారాయణ గారు ప్రతి శుక్రవారం అభిషేకం చేసి జెండా ఎగరవేసేవారు. బాగా కష్టపడి పైకి వచ్చాడు. అంత పూర్వం వాళ్ళంతా కాలనీలో మొట్టమొదటి సౌకర్యాలు రాంబాబు వాళ్ళు. తర్వాత మళ్ళీ కొంత ఇదే ఏరాళ్ళు. తర్వాత మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ పైకి రావడం జరిగింది. ఏదేమైనా నాకు కావాల్సిన మంచి ఫ్రెండ్ అండి ఉన్నాళ్ళలో. ఇప్పటికి ఊళ్ళోకి వచ్చి నాకు పలకరీకుండా వెళ్ళాడండి. అయితే తన 4వ ఏటనే తండ్రిని కోల్పోయిన శ్రీ కాకుమాను రాంబాబు గారు స్వర్గీయ శ్రీ గానుగపాటి పేరయ్య గారి వద్ద అక్షరాభ్యాసం చేశారు. తన గురువుగారు అందించిన స్ఫూర్తితో, వారి దీవెనలతో ఈ స్థాయికి ఎదిగానని పలువురి ఎదుట గర్వంగా చెబుతారు రాంబాబు గారు. ఇప్పుడు మనం చూస్తున్నది రాంబాబు గారికి అక్షరాభ్యాసం, మానవీయ దృక్పథం అలవర్చిన వారి గురువుగారైన శ్రీ గానుగపాటి పేరయ్య మాస్టర్ గారి ఇల్లు. రాంబాబు కూడా చిన్నప్పటి నుంచి చాలా ఓర్పుగా ఎన్ని బాధలున్నా వాటిని అన్నింటినీ ఛేదించుకుంటూ చక్కగా కష్టపడి పైకి వచ్చిన మంచి మంచి వ్యక్తి. కోలవెన్నులోనే పుట్టి పెరిగారు. వాళ్ళ నాన్నగారు మనకి అనుబంధం. పోతే రాంబాబు గారు కూడా ఇక్కడే ఉండి అంతా కూడా అన్ని విధాలు కూడా కీర్తి ప్రతిష్టలు పొందారు. కనుక ఎప్పుడు కూడా వారు సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అదే బ్రహ్మంగారు ప్రార్థన చేస్తున్నారు. తర్వాత కోలవెన్ను గ్రామంలోని ఎలిమెంటరీ పాఠశాలలో ప్రాథమిక విద్య, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. చిరంజీవి కాకుమాను రాంబాబు మా కోలవెన్ను జిల్లా పరిషత్ హై స్కూల్లో 1968 నుంచి 1972 వరకు మా పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు కూడా చదువుకున్నారు. వారి తల్లిదండ్రులు, పూర్వీకులు అందరూ కూడా స్వాతంత్ర సమరయోధులుగా ప్రసిద్ధి చెందినటువంటి అందరి గ్రామంలో అందరి ప్రశంస కూడా పొందినటువంటి పూర్వీకులు వాళ్ళ తల్లిదండ్రులు. ఈయన చదువులోనే కాకుండా కల్చరల్ యాక్టివిటీస్లో కానీ చక్కటి ఆర్ట్, చక్కటి బొమ్మలు గీసేవాడు. మంచి డిసిప్లైన్ స్టూడెంట్. ఏనాడు ఒక్క మాట ఏ టీచరు కూడా ఆయన అన్నట్టు నాకు గుర్తు లేదు. ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నేను చెప్పేది ఏమాత్రం కూడా అతిశయోక్తి కాదు. పూర్వీకులు బాగా ఉన్నవారు, స్థితిపరులు, మంచి రేంజ్లో ఉండేవారు. 100 acres ఉన్నాయని కూడా మా నాన్నగారు చెప్తూ ఉండేవారు. కానీ ఈ బిడ్డ తరం వచ్చేదానికల్లా ఆస్తి అంతా కూడా ఈ స్వాతంత్రోద్యమంలో పాల్గొని అంతా హరించిపోయింది. ఆ స్టేజ్లో ఆయన కుర్రవాడు కింద స్థాయి నుంచి సక్రమమైనటువంటి మార్గంలో చదువుకుంటూ 10th class పాస్ అయ్యాడు. మేము అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం, వాళ్ళ ఫ్యామిలీయే వేరు, వాళ్ళ యొక్క హెల్పింగ్ నేచర్ వేరు. 2-3 మా గ్రామస్తులు వెళ్తే కూడా ఏదో ఒక మన ఈ బిల్డింగ్స్, ఈ ప్లాన్స్ మీద ఏమంటే సలహా చెప్పమని అడిగినప్పుడు కూడా ఆయన చాలా పర్ఫెక్ట్గా, సిన్సియర్గా చెప్పి వాళ్ళకి అడ్వైజ్ చేస్తూ, తను సహకరిస్తూ ఆ పనులు పూర్తి అవడానికి ఎంతో సహకరించారని చెప్పి మా గ్రామస్తులు చెబుతూ ఉంటారు. నిజంగా రాంబాబు జీవితం ఒక ఎగ్జాంపుల్. అందరూ కూడా ఎకనామికల్గా ఉండి వెనకాల ఆస్తులు ఉండి పేరెంట్స్ అందరూ ప్రోత్సహిస్తే చదువుకున్న వాళ్ళు చాలామంది, 100కో 100కో ఒక్కడు ఇలాంటి స్టూడెంట్ ఉంటాడు. నిజంగా అది చాలా మనస్ఫూర్తిగా అతను నేను అభినందిస్తున్నాను. శ్రీ రాంబాబు గారు ఎంతో కష్టపడి చదివి తన కెరీర్ని రూపుదిద్దుకుంది ఈ పాలిటెక్నిక్ కళాశాలలోనే. ఈ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో మొదటి సంవత్సరం హాస్టల్లో ఉండి చదువుకున్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా మిగిలిన 2 సంవత్సరాలు కోలవెన్ను నుండి విజయవాడ వరకు సైకిల్పై వచ్చి చదువుకొని ఈ స్థాయికి ఎదిగేందుకు
తనకై తాను దిశానిర్దేశాన్ని ఏర్పరచుకున్నారు. మేము 7 సంతానం అండి. 7లో లాస్ట్ మా బాబు. మరి కష్టపడి అమ్మ చెల్లి బాగా వాళ్ళు తినకపోయినా రోజు క్యారేజీ కట్టి విజయవాడ సైకిల్ మీద వెళ్ళేవాడండి. మా చిన్న తమ్ముడు 2వ తమ్ముడేమో సైకిల్ ఇచ్చాడండి. ఆ సైకిల్తో రోజు విజయవాడ క్యారేజీ కట్టుకుని పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్ళి చదువుకుని వచ్చేవాడు. ఇక ఆయన జీవితంలో అతి ముఖ్యమైన మలుపుగా చెప్పుకోవాల్సింది పూజ్యులు స్వర్గీయ శ్రీ పుట్టగుంట సత్యనారాయణ గారితో పరిచయం. ఎంతో మందికి అన్నం పెట్టి వారి జీవితానికో పరమార్థాన్ని కల్పించిన సత్యనారాయణ గారు శ్రీ కాకుమాను రాంబాబు గారికి ఆరాధ్య దైవం. వారి చలువతో రాంబాబు గారు 1976 జూన్ 22న నగరపాలక సంస్థలో ఉద్యోగిగా చేరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కష్టపడి శ్రమించి ఇంతింతై ఒటుడింతై అన్నట్లుగా ఎదిగి తనని ఆదరించిన వారందరూ గర్వించదగ్గ స్థాయికి చేరుకున్నారు. రాంబాబు గారు ఉద్యోగంలో చేరిన తొలి రోజుల్లో ఆయన ఎదుర్కొంటున్న ఒడిదుడుకుల్ని అనాయాసంగా దాటేందుకు బాసటగా నిలిచి బాగోగులను చూసుకున్న దొడ్డ మనసున్న మహారాజు స్వర్గీయ రాయన గురువులుగారు. వృత్తిరీత్యా కాంట్రాక్టర్ అయిన గురువులుగారి వద్దే రాంబాబు గారు ఉద్యోగ ధర్మంలోని పదనిసల్ని కష్టనష్టాల్ని తెలుసుకున్నారు. తిన్నావా అని అడగడం వేరు, సరిగా తింటున్నాడో లేదో పాపం అని చెక్ చేయటం వేరు. ఆ రెండో కోవకు చెందిన స్వర్గీయ సిరిపురపు సీతారాం గారు రాంబాబు గారిని సొంత తమ్ముడి కన్నా ఎక్కువగా చూసుకునేవారు. ఎప్పుడన్నా రాంబాబు గారు భోజనం చేయకపోతే సీతారాం గారు దగ్గరుండి భోజనం పెట్టించిన సందర్భాల్ని ఇప్పటికీ రాంబాబు గారు గుర్తుకు చేసుకుంటుంటారు. 1984లో స్వర్గీయ కీలిపాకం శేషగిరి నాగలక్ష్మి దంపతుల ముద్దుల సుపుత్రిక మల్లికను రాంబాబు గారు వివాహమాడారు. మల్లిక గారు కేవలం అర్ధాంగి పాత్రకే పరిమితం కాకుండా మన రాంబాబు గారికి వెన్నుదన్నుగా నిలిచి వారు వేసే ప్రతి అడుగుకు వెనుక తానుండి కుటుంబ బాధ్యతల్ని సంరక్షణని అందించి రాంబాబు గారి జీవన పయనాన్ని సంపూర్ణం చేశారు. శ్రీ రాంబాబు గారి హయాంలో నిర్మించిన కొన్ని కట్టడాల్ని మనం ఇప్పుడు సింహావలోకనం చేద్దాం. అందులో కందుకూరి కళ్యాణ మండపం. అసిస్టెంట్ ఇంజనీరుగా ప్రమోషన్ వచ్చిన తర్వాత శ్రీ రాంబాబు గారు తనే స్వయంగా నిర్మింపచేసిన కళ్యాణ మండపం ఇది. ఎన్నో కల్చరల్ ప్రోగ్రాములు, వివాహాలు, సభలు, సమావేశాలు జరుపుకోవడానికి అందుబాటులో ఉంచబడింది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్ 1989లో నిర్మాణం పూర్తి చేసుకొని అప్పటి రాష్ట్ర గవర్నర్ కుముద్ బెన్ జోషి గారితో ప్రారంభించబడింది. అనేక వాణిజ్య సముదాయాలకు నిలయమైన ఈ కాంప్లెక్స్ మన రాంబాబు గారి హయాంలో సకాలంలో పూర్తి చేయబడి అందరికీ అందుబాటులో ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద 1990లో ప్రారంభించబడిన డబుల్ లేన్ బ్రిడ్జి ఇది. ప్రజలను ట్రాఫిక్ కష్టాల నుండి తప్పించి సౌకర్యవంతమైన ప్రయాణానికి ఎంతో ఉపయోగకరంగా మారింది ఈ బ్రిడ్జి నిర్మాణం. రాజీవ్ గాంధీ పార్క్. నగరం మధ్యలో చెత్తను వేసేందుకు ఉపయోగిస్తున్న విలువైన స్థలాన్ని గుర్తించి ఆ స్థలం అక్రమార్కుల చేతుల్లో పడకుండా అలాగే ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చిన అద్భుత గ్రీనరీ ప్రాంతం ఈ రాజీవ్ పార్కు. అప్పటి మున్సిపల్ కమిషనర్ శ్రీ ఎంజీవికే భాను గారు ప్రత్యేకంగా రాంబాబు గారిని ఎంచుకొని అభివృద్ధికి అప్పగించారు. అయితే ఈ రాజీవ్ పార్కుని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత మాత్రం మన రాంబాబు గారిదే. ప్రస్తుతం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడకు తలమానికంగా నిలిచింది పార్కు. ఇక రాఘవయ్య పార్కు. బందర్ రోడ్లో పాడుబడిన స్థితిలో ఉన్న రాఘవయ్య పార్కును కూడా సుందరంగా తీర్చిదిద్దమని అప్పటి కమిషనర్ శ్రీ ఎంజీవికే భానుగారి కోరిక మేరకు పాడుబడిన స్థాయి నుండి అంచెలంచెలుగా ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నగరం మధ్యలోనే అందించే స్థాయికి తీర్చిదిద్దారు మన రాంబాబు గారు. ఈ పార్కులో కనిపించే కాకతీయుల కాలం నాటి ఈ నంది విగ్రహం విక్టోరియా మ్యూజియంలో శిథిలాలలో దొరకగా అనుమతి తీసుకుని ఈ పార్కులో పెట్టించారు. అయితే శిథిలాల్లో దొరికిన ఈ నంది విగ్రహానికి మెడ, కాళ్లు లేనందున రాంబాబు గారు ఆలోచించి నెల్లూరు నుండి ఒక శిల్పిని రప్పించి సిమెంటుతో మిగిలిన భాగాల్ని జీవం ఉట్టిపడేలా చేయించి పార్కులో పెట్టించిన ఘనత శ్రీ రాంబాబు గారిదే.
నగరపాలక సంస్థ పడమర బ్లాక్. నగరపాలక సంస్థలో అదనపు వసతి కొరకు నిర్మించిన భవన సముదాయము. దుర్గాపురం మున్సిపల్ స్కూల్, నార్త్ బ్లాక్, మొదటి అంతస్తు. ఎంకే బేగ్ మున్సిపల్ స్కూల్, సింగినగర్. పటమటలంక స్కూల్. ఇంకా ఎన్నో శ్రీ రాంబాబు గారు ఏఈగా ఉన్నప్పుడు నిర్మించినవి. స్టేడియం, వాటర్ ట్యాంక్. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం గ్రౌండ్లో 10 లక్షల నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ 50,000 మందికి దాహార్తిని తీరుస్తుంది. 46 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, గుణదల. 3 లక్షల మందికి దాహార్తిని తీర్చడానికి కృష్ణానది నీటిని మంచినీరుగా మార్చి అందిస్తున్న మంచినీటిని శుద్ధి చేసే ప్లాంట్ ఇది. ఇది కూడా శ్రీ రాంబాబు గారు ఏఈగా ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో నిర్మించబడినది. పదవీ విరమణ అన్నది కేవలం శరీరానికే కాని తన ఆలోచన, దృక్పథం ఎల్లప్పుడూ మనందరికీ అందుబాటులో ఉంటుందంటున్న నిత్య కృషివలుడు, అత్యుత్తమ సహచరుడు, నూతన బృందాలకు మార్గదర్శి శ్రీ కాకుమాను రాంబాబు గారు మనందరి అభినందనలతో, సదా సుఖ సంతోషాలతో తమ విలువైన సలహాల్ని మనకు ఎల్లప్పుడూ అందిస్తూ హాయిగా గడపాలని ఆకాంక్షిస్తున్నాము.